ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. చెల్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో రోజుకు ఒక ట్విస్ట్ బయటకు వస్తున్నాయి. సో కట్ చేస్తే ఇప్పటివరకు పోలీసులు ప్రాథమికంగా దీనివల్ల చనిపోయింది, అలాగే ఈ డేని కూడా నిర్ధారించలేకపోయారు. వాట్సాప్ కాల్స్ పెట్టలేదు, కాల్ రికార్డింగ్స్ పెట్టలేదు, ఇంకా ఇంటి పక్కన వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది అనమాట. ఇలాంటి నేపథ్యంలో చాలా మంది మాట్లాడుతుంది ఏంటి, సాఫ్ట్వేర్ విజయారెడ్డి అని పేరు బయటకు వస్తే కేవలం డిప్రెషన్ అంటున్నారు. ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్, ఒక ఇటు కంపెనీలో టీమ్ లీడ్గా ఉంటూ ఇటు ఇంటి పక్క వాళ్ళు, లేకపోతే వాళ్ళ అమ్మ, వాళ్ళ భర్త, వాళ్ళ అన్న, బంధువులు, ఇంటి బయట ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మొత్తం కూడా లేదు విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు. మరి నిజంగా అంత స్ట్రాంగ్గా ఉండే మహిళ పిల్లలు తీసుకొని ఎందుకు చనిపోయింది? సో కొన్ని రీజన్స్ని మనం డీకోడేసి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ డైటీషియన్. సో చాలా ఉన్నాయి ఆవిడకి బిరుదులు. అండ్ షీఈ్ నన్ అదర్ దాన్ జ్యోతిరావు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో పర్టికులర్గా అంటే నాట్ ఓన్లీ విజయారెడ్డి, ఇలాంటి మహిళలు చాలా మంది ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. పర్టికులర్గా అంటే ఒక సైకియాట్రిస్ట్ చెప్పండి, అలాంటి టైంలో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతా ఉన్న సిచ్యువేషన్లో ఏం చేయాలి అసలు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ? ఇది చెప్పాలంటే మనం కొంచెం పాస్ట్ మాట్లాడాలండి. ఒకప్పుడు పాస్ట్ సోషల్ లైఫ్ అనేది చాలా బాగుండేది. ఎక్కువ ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడడము, పెద్దవాళ్ళతో మాట్లాడడం, ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్కువ. ఇప్పుడు అంతా మనకి ఐసోలేషన్ అయిపోయింది. వర్క్ అంతా కూడా సిస్టమేట్ చేయడము, ఇంకా రిమోట్ వర్క్ అంటున్నాం, బయటకు అలవాట్లేదు. ఈ రోజుల్లో కోవిడ్ ముందు లైఫ్ డిఫరెంట్ అయిపోయింది అనమాట. కోవిడ్ తర్వాత ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం కామన్ ప్రజలు, సెలబ్రిటీస్ వాళ్ళు బాగా చూసుకుంటారు, కానీ కామన్ ప్రజలు వచ్చేసరికి ఈ మెంటల్ హెల్త్ అనేది అసలు వాళ్ళ లిస్ట్లోనే లేదు, లేదు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్. మీరు డైట్ తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేదో పెద్ద మెంటల్ హెల్త్ అనేసరికి ఏదో హిమాలయాలో చేయాలి, ఏదో ఆశ్రమాలకి వెళ్ళాలని అవసరం లేదు. మనకి ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని, లేకపోతే మీడియా పుణ్యమా అని చాలా మంది మెంటల్ హెల్త్ మీద వీడియోస్ చేస్తున్నారు, చాలా గైడెన్స్ ఉన్నాయి. దానిలో నేను కూడా ఒకటి అనమాట. చాలా మంది మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది, అంటే మన దాకా రాకుండానే చాలా మంది మెడిసిన్స్ గివ్ అప్ చేస్తున్నారు. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది బయటికి అంత ఈజీగా తెలియదు. అప్పుడు నేను ఇలా ఉన్నాను, హెల్దీగా ఉన్నా, మీకు మంచిగా కనిపిస్తున్నాను. ఒకప్పుడు ఎవరికి తెలియకుండా, ఈవెన్ మా మదర్కి కూడా తెలియదు, ఆవిడ అటువంటి అమ్మాయి కాదు అని మా మదర్ చెప్పింది. తెలియకుండా హై బీపీ డెవలప్ అయింది. బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ట్రామా అబౌట్ కోవిడ్ గురించి ఎక్కువ కోవిడ్లో వచ్చింది. రోజుకి ఒక న్యూస్ వచ్చేది, ఎవరు చనిపోయారు, వాళ్ళు నాకు కూడా అది అయిపోద్దేమో అన్న భయంతో ఆ ట్రామాలో బీపీ వచ్చింది. డాక్టర్స్ ఏం చెప్పారు, మీకు పిల్లలు పుట్టరమ్మా, ఇంకా మీరు బీపీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. ఇంకా డాక్టర్ ముగ్గురు గైనిక్స్ కూడా చెప్పేసారు. సో అట్లాంటి సిట్యువేషన్ నేను గివ్ అప్ చేయకూడదు అని చెప్పేసి నాకు తెలిసిన ప్రాక్టీస్ యోగ నిద్ర మెడిటేషన్ ద్వారా నేను బయటకు వచ్చాను, హీల్ చేసుకున్నాను. దాని తర్వాతే నేను ఈ హెల్త్ డైట్ లో కానివ్వండి, మెడిటేషన్ దానిలో కానివ్వండి సర్టిఫికేషన్ తీసుకొని ఇప్పుడు చేస్తున్నాము. చాలా మందికి డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్న సెకండరీ థింగ్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు మెంటల్ హెల్త్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నాకు దాని నుంచి బయటకు రాగల కెపాసిటీ ఇండివిజువల్ గా వచ్చింది, కానీ అందరికి రాదు. ఇప్పుడు మా దగ్గరికి, నా దగ్గర కొంతమందికి వస్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా రీజన్స్ చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళందరికి హై బీపీ, ఇన్సోమనియా, ఎంగ్జైటీ, డిప్రెషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కామన్ గా అనిపిస్తాయి. అందరికి కారణం నిద్రలేమి. అవి కారణాలు ఏంటని తెలుసుకుంటే చిన్న రీజన్స్. మా హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పట్లేదు, తిన్నావని అడగట్లేదు, పిల్లలు పెద్ద అయిపోయారు, నన్ను పట్టించుకోవట్లేదు. ఒక్కొక్కసారి పిల్లలు చూస్తే వాళ్ళు నాన్నలాగే బిహేవ్ చేస్తున్నారు. నీకేమైంది అడిగితే నీకేమైంది అని అడుగుతున్నారు. ఆ చిన్న ఇష్యూ నుంచి ఒక ఆవిడ హై బీపీ దాకా వచ్చారు. చెప్పి ఆవిడ ఏడుస్తున్నారు. 45 ఏళ్ళు ఉంటాయన్నమాట. బయటకు ఎవరికి కనిపించదు. ఇంట్లో చెప్తే అదేముంది చిన్నదే కదా, అదేముంది చిన్న ఇష్యూ, అది సర్దుకుపో అని చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఇప్పుడు అది ఇష్యూ చిన్నదా పెద్ద అని పక్కన పెడితే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈవిడ విషయంలో కూడా అలాంటిది అయి ఉండొచ్చు. ఈ మెంటల్ హెల్త్ అనేది చెక్ చేసుకోవడం కామన్ ప్రజలకి చాలా ఇంపార్టెంట్ అండి. బయటకి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా, ఎంత ఎనర్జెటిక్ కనిపించినా, ఒక టీమ్ లీడ్ అయినా, మీరు ఒక బిజినెస్ డెవలపర్ అయినా, ఇంకా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను, ఇంకా స్పీకర్ అయినప్పటికీ కూడా నాకు లాన్ ఉంటాయి, ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిట్లో మనం అడ్రస్ చేసుకోవాలి.
ముందు కనిపెట్టలేకపోతే ఒకరిని కలవాలి, అలాంటి వచ్చి కలవాలి, నాకు ఇలా ఉంది మేడం చెప్పండి అని. మొన్న ఒక కాల్, ఆవిడ 50 years, ఆవిడకి ఏంటి ఇష్యూ, దానివల్ల ఆవిడకి ఎంగ్జైటీ వచ్చేస్తుంది, హై బీపీ దాకా వెళ్తున్నారు, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇష్యూ అని తెలుసా మీ నంబరు? ఎవరన్నా పేద పిల్లల్ని చూస్తే ఆవిడ ఇదైపోతారు, ఎమోషనల్ అయిపోతారు. ఆ ఎమోషన్స్ అన్ని టూ మచ్ అయిపోతుంది. సో పెద్ద పెద్ద రీజన్స్ ఉండవండి. ఇప్పుడు ఆవిడ విషయంలో పెద్ద రీజన్స్ లేకపోవచ్చు, చిన్న చిన్న రీజన్స్ అన్ని పైలప్ అయ్యి అన్ని పైలప్ అంటే మెల్లమెల్లగా ఒక పెద్ద గుట్టలాగా మారి ఏమన్నా ఇష్యూ దారి తీయవచ్చు. ఇప్పుడు స్ట్రెస్ అనేది మనకు కనిపించేలాగా అందరికీ మొహంలో కనిపించదు, దానికి 10 అవతారాలు ఉన్నాయి. ఒకటి కోపం పడచ్చు, ఇంకోటి మీరు సైలెంట్ అయిపోవచ్చు, ఇంకొకటి మీ సెక్షువల్ లైఫ్ తగ్గిపోవచ్చు, తర్వాత మీకు స్కిన్ ఎలర్జీస్ రావచ్చు, హార్ట్ బీట్ పెరిగిపోవచ్చు, తర్వాత అందరు నెగిటివ్ గా అనుకోవచ్చు, గుండె బరువు కాలిపోవడం, పాల్పిటేషన్ పెరిగిపోతుంది అంటాము, కొంతసేపటి వరకు నయం కాదు. కొంతమందికి డ్రైవింగ్ చేయలేరు, కొంతమందికి ఎప్పుడు ఏదో నా చావు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో గ్యాస్ పేలిపోతుంది, అయితే నా వెళ్ళే కారు యాక్సిడెంట్ అయిపోతుంది, మెట్రో కింద పడిపోతుంది అని అశుభ శక్తులే అనిపిస్తుంది. సో ఈ స్ట్రెస్ అనేది డిఫరెంట్ ఫామ్ లో మనకు వస్తుంది అనమాట. సో ఏదేంటని చెక్ చేసుకోగలగాలి. ఇప్పుడు అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు అందరికీ చాలా ఇంపార్టెంట్. మీరు తిన్నా తినకపోయినా మీ మైండ్ ఎలా ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారా, మీకు కోపం వస్తుంది దానికి రీజన్ కనుక్కోండి. మీకు ఎవరి మీద చాలా కోపం ఉందా, నెగటివిటీ ఉందా, రీజన్ కనుక్కోండి. ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది చెప్తా ఉంటారు 10 to 1 వరకు 0 వరకు లెక్క పెట్టాలి. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఆఫీస్ లోనో ఇంట్లోనో ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలి వాళ్ళు, దాన్ని యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు సపోజ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఇది చేశారు, లేదా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఇది చేశారు అనుకోండి, వాళ్ళని తప్పుని మనం చూసి తెలుసుకుంటూ దాన్ని గుర్తుపెట్టుకొని ఏదో రమకృష్ణ ఒక సినిమాలో ఇలా వేస్తుంది కదా, సో అంటే రింగ్లు ఉంటది అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో మనం ఇన్స్టెంట్ గా హీల్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు? ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్ పనిచేస్తుంది, అది ఇన్స్టెంట్ గా, కానీ లాంగ్ టైం నుంచి మీలో ఉండిపోయిన ప్రాబ్లమ్స్ చేయడానికి సరిపోదు. దానికి యోగ నిద్ర, సైకిక్ స్లీప్, ఇప్పుడు దాన్ని సైంటిఫిక్ గా గుర్తించి NSG అని పిలుస్తున్నారు. ఇది ప్రతి కామన్ పర్సన్ కూడా ప్రాక్టీస్ చేయగలిగేది. ఒకప్పుడు మెడిటేషన్ అంటే మీరు కూర్చోవాలి, సైలెంట్ ప్లేస్ లో కూర్చోవాలి, మీ ఆలోచన కంట్రోల్లో ఉండాలి, చేయలేమన్నమాట. కొంతమంది మీ కాళ్ళు నొప్పి ఉన్నాడు, నొప్పి కూర్చోలేరు. కానీ యోగ నిద్ర అనేది శవాసనంలో ఉండి మీరు ఆడియోను లేకపోతే డైరెక్ట్గా లైవ్ పర్సన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటే విని చేసుకోగలిగేది. ఇది మీరు అన్నట్లుగా ఇన్స్టెంట్ గా అది పనిచేస్తుంది తప్పితే మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ ఆ ప్రాబ్లంలోకి వచ్చేస్తాం. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏమన్నా ఉందంటే మైండ్ఫుల్నెస్ అంట. ఆ మైండ్ఫుల్నెస్ రకరకాల మెడిటేషన్, దానిలో ద బెస్ట్ అండ్ సింపులెస్ట్ ఈజియెస్ట్ అండ్ యోగ నిద్ర అని నేను చెప్తున్నాను. అది మన తెలుగులో అంతమంది చాలా ఎక్కువ మంది తెలియదు. నార్త్ ఇండియాలో కొంత ఉంది, తర్వాత యూరోపియన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్ దానికి థెరపీ లాగా వాడుతున్నారు. కానీ మనకి ఇక్కడ తక్కువ అనమాట. నేను కొంచెం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను దాన్ని. అది ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో తక్కువ మంది ఉన్నారు, కానీ క్వాలిటీ మెంబర్స్ ఉన్నారు. నాతో టచ్ లేకుండా జస్ట్ వీడియోస్ విని మెడిసిన్స్ మానేసని చెప్పిన వాళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు. ఓన్లీ 3000 సబ్స్క్రైబర్స్ 20 మంది దాకా ఉన్నారు. నా దాకా వచ్చి మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అంత మంచిగా పనిచేస్తుందని చెప్పేసి ఇప్పుడు మీ ప్రయత్నమైన నా ప్రయత్నమైన ఈ మెంటల్ హెల్త్ని అందరూ జాగ్రత్త గమనించుకోవాలి. ఎక్కడున్నాము, ఇష్యూ ఏంటి, ఇది ఎందుకు వస్తుంది. ఇప్పుడు నేను సహాయం చేసుకోగలనా, నా హెల్ప్ నేను చేసుకోలేకపోతే వేరే వాళ్ళకి చెప్పడం, పక్క వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళు తీర్చవచ్చు లేదా దాన్ని పుకారుగా పుట్టించవచ్చు. బెటర్ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అవ్వడం, పేమెంట్ చేసి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ చేయడం వల్ల వాళ్ళు సిన్సియర్గా మీ హెల్ప్ చేస్తారు. ఇదంతా ఎప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదండి, పూర్వకాలం నుంచి ఉంది. ఇప్పుడు యోగ నిద్ర అనేది మనకి యోగాలో ఉన్నది. మనందరం యోగా ఆసనాలు ఫస్ట్ లెవెల్, అక్కడ ఆగిపోయాం. ఇంకా కొంత ముందుకెళ్ళి ప్రాణాయామాలు అంటున్నాయి, 8 రకాల ప్రాణాయామాలు, అది సెకండ్ లెవెల్. వీటికన్నా సుపీరియర్ అయినది ప్రత్యాహార. ఆ ప్రత్యాహార అంటే మన బాడీకి రిలాక్సేషన్ కల్పించి మైండ్ డిటాచ్ చేసి మైండ్ని యాక్టివ్గా ఉంచుతాం. అంటే మనం ఏమేం చెప్పాలనుకున్నామో, ఏమేం చేయాలనుకున్నామో, మన క్యారెక్టర్ ఎలా ఉండాలనుకుంటున్నామో దానికి అక్కడ యోగ నిద్ర ప్రత్యాహారంలో టీచ్ చేస్తాం. దాన్ని సైంటిఫిక్గా యోగ నిద్ర అని చెప్పేసి మనకి స్వామి సత్యానంద గారు తీసుకొచ్చారు.
దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరిగినప్పుడు మన బ్రెయిన్లో ఉన్న వేవ్స్ మారడం కూడా సైంటిస్టులు గమనించారు. హార్వర్డ్ యూనివర్సిటీ అవన్నీ కూడా ఎప్పుడో రీసెర్చ్ చేసి పేపర్స్ పబ్లిష్ చేశారు. అందుకే ఇప్పుడు దాని సైంటిఫిక్ ఎన్ఎస్డి అని ఒక పేరు ఇచ్చారనమాట. ఈ రీసెర్చ్లో ఏం జరిగిందంటే యోగ నిద్ర చేస్తున్నప్పుడు ఒక మనిషి యొక్క బ్రెయిన్ వేవ్స్ కొలిచినప్పుడు తీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్ అంటాం. బీటా అనేవి స్ట్రెస్ను కలిగించేవి. ఈ బీటా వేవ్స్ ఉన్న వ్యక్తి యోగ నిద్ర చేస్తున్నప్పుడు మెల్లగా ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. ఆల్ఫా వేవ్స్ రిలాక్సింగ్ వేవ్స్, తర్వాత మెల్లగా ద డీపెస్ట్ రిలాక్సేషన్లోకి వెళ్తారు. దానివల్ల ఈవెన్ హై బీపీ ఉన్న వాళ్ళు కూడా, ఎంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది హీల్ అయ్యారని చెప్పేసి ఆయన ఉన్నప్పుడే, అంటే మనకి యోగా స్కూల్ ఆఫ్ బీహార్ అని అంటాము, ఆయన ఉన్నప్పుడు ఈవెన్ రీసెర్చ్లు జరిగాయి. ఇప్పుడు దాని ప్రమోషన్స్ అంత లేదు తెలుగు వాళ్ళకి. నార్త్ ఇండియాలో ఉంది, యూరోపియన్ కంట్రీస్ లో ఉంది. సో ఈ సినారియోలో విజయారెడ్డి లాంటి వివాహిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎక్స్ట్రీమ్ వరకు ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క మైండ్ హెల్త్ చెక్ చేసుకోవాలి. దేనికి ఎప్పుడైనా ప్రాబ్లం ఎప్పుడు వస్తుందండి? టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్. అది ఎవరికీ మంచిది కాదు. ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు ప్రపంచంలో అంటే మన సన్యాసుల్ని, ఆ గోరలు వాళ్ళు చూస్తాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏ ఎమోషన్కి వాళ్ళు సర్వెంట్స్ కాదు, లొంగిపోరు. ఈవెన్ హ్యాపీనెస్ కూడా, మీకు 10 కోట్లు లాటరీ వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఈ మధ్యన మనం చాలా మంది హ్యాపీనెస్ డాన్స్ చనిపోతున్నారు. అంటే టూ మచ్ ఆఫ్ ఎనీ ఎమోషన్ ఇస్ నాట్ గుడ్. అది మీ హార్ట్ హెల్త్కి మంచిది కాదు. అది హ్యాపీనెస్సా, డిప్రెషనా, బాధ, అంటే ఈ యొక్క ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. అన్నిటికీ ప్రైమరీ. టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ మంచిది కాదు. అది మీ అంటే ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్ బాధ్యత ఉండాలి. కానీ టూ మచ్ భర్త లేకుండా నేను ఉండలేను, పిల్లలు పలకరించకపోతే నేను ఉండలేను అనే మైండ్ ప్రాబ్లం ఉండకూడదు. మీరు మీ తల్లిగా మీ బాధ్యత ఇవ్వండి, మీ లైఫ్ కూడా మీరు చూసుకోవాలి. ఏది కావాలో అదే తీసుకోవాలి. అంతే. ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు ఆవిడ విషయంలో వాళ్ళ పిల్లలు కొంచెం స్కూల్ లెవెల్లో ఉన్నారు, ఓకే, హై స్కూల్ లెవెల్లో ఉన్నారు. ఆ ఏజ్కి వచ్చాక పిల్లలు మనతో అంత ఉండరు. ఇంకా అది గ్యాపింగ్ పెరుగుతూ ఉంటుంది తల్లికి. అది తల్లి జీర్ణించుకోవడం కష్టం. ఫాదర్తో పోలిసి తల్లి జీర్ణించుకోవడం కష్టం అనమాట. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ 35 to 45 years ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఏజ్ని కనుక మీరు హెల్దీగా మంచి డైట్ చేసుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచి మైండ్ఫుల్నెస్గా చూసుకుంటే మీరు ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతికేయచ్చు. ఈ ఏజ్ చాలా అంటే అది యంగ్ ఏజ్ కాదు, ఓల్డ్ ఏజ్ కాదు అనమాట. అప్పుడే మన బాడీ కొంచెం పట్టి విడుస్తూ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి కొంచెం ఓల్డ్ ఏజ్లోకి అంటే కొంచెం వెళ్తుంటాం. ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్, ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా. ఎందుకంటే అటాచ్మెంట్, హస్బెండ్ నుంచి పిల్లల నుంచి అటాచ్మెంట్ లేకపోతే ప్రేమ తగ్గుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు బాధ్యతలు ఉండిపోతారు. పిల్లలు వాళ్ళ చదువుల్లో ఫ్రెండ్స్ ఎక్కువ పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళని పలకరించాలి, మాట్లాడాలి, మా హస్బెండ్కి ఫోన్ చేయాలంటే కుదరినప్పుడు ఓకే అన్నిటిని హ్యాపీగా తీసుకోవడం నేర్చుకోండి. తీసుకోలేకపోతే నేను చేసుకోలేకపోతున్నాను మేడం అంటే మాలాంటి వాళ్ళను మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అంటే ఇప్పుడు దాకా మనం సౌండ్ హీలింగ్ కావచ్చు, ఇలాంటి కొన్ని హీలింగ్స్ ఇస్తాం. సో ఈ యోగా నిద్ర కూడా ఒక నెక్స్ట్ లెవెల్ థెరపీ. సో ఇప్పటికే మనం టీవీలో ఆవిడ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, అవి కూడా మీరు ఛానల్లోకి వెళ్తే కనిపిస్తాయి. సో ఆవిడ చెప్పే మాటలను బట్టి నిజంగా అంటే నాకు హీల్ అవుద్దని, నేనైతే హీల్ చేయించుకోలేదు, బట్ హీల్ అవుద్దని ఒక నమ్మకం అయితే కలిగింది. సో ఆవిడ టెస్టిమోనియల్ కావచ్చు, అండ్ ఆవిడకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దానికి సంబంధించి ఆవిడ చాలామందిని అంటే వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడం కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సో జ్యోతి గారి గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.